ఒకవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అభివృద్ధి మౌలిక వసతులు కల్పించడంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో ప్రజలు అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వీధులన్నీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒకవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరొక వైపు అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అభివృద్ధి మౌలిక వసతులు కల్పించడంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో ప్రజలు అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వీధులన్నీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్ర భవనాన్ని, గ్రామ పంచాయతీ భవనాన్ని, కమ్యూనిటీ హాల్ పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేయడానికి కావలసిన విధులు అంచనాలను రూపొందించాలని వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ఇడికూడ గ్రామం నుండి తెరటిపల్లి గ్రామం వరకు రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులు జరుగుతున్నందున పుల్లెంల గ్రామంలో రోడ్డు వెడల్పులో భాగంగా పాక్షికంగా పూర్తి తొలగించే గృహాలను పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు తరగతి గదులు ఇరుగ్గా ఉండడంతో విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల నూతన భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించడానికి గ్రామంలోనే దేవాదాయ శాఖకు చెందిన భూమిని పాఠశాలకు భవన నిర్మాణానికి కేటాయించడానికి దేవాదాయ శాఖ అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనంతరం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చండూరు మున్సిపాలిటీలో జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు జరగాలని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచన చేశారు. చండూరు మండలంలోనే జంగాల కాలనీలో పర్యటించి అక్కడ నిరుపేదలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జంగాల కాలనీలో ఉన్న గ్రౌండ్ లెవెల్ లిటిల్ అంకులు సరిగ్గా లేకపోవడంతో మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 నూతన గ్రౌండ్ లెవెల్ నీటి ట్యాంకులు నిర్మించి నిరుపయోగంగా ఉన్న మరో 10 నీటి ట్యాంకులను ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మల్లేష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి మున్సిపాలిటీలో జరిగే పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చండూరు పట్టణంలో ప్రధాన రహదారిని అభివృద్ధి చేసుకుందామని వార్డులలోని అంతర్గత రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలలో నిర్మాణం చేపడుతున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని పరిశీలించి ప్రజలకు సౌకర్యవంతంగా లేదని 1 ఎకరం స్థలంలో ఆధునిక హక్కులతో నూతన మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని మున్సిపాలిటీ శాఖ కమిషనర్ శ్రీదేవితో మాట్లాడారు. అదేవిధంగా చండూరు పట్టణంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి యూనానీ విభాగాన్ని తగిన సౌకర్యాలు కల్పించి యూనానీ మందులో ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు అవి వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో అవగాహన కల్పించి ప్రజలకు తెలియజేయాలని డాక్టర్ సౌజన్యను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మున్సిపల్ కమిషనర్ మల్లేశం, డిఈ మనోహర్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర మొత్తం 26 ఎకరాల 30 గుంటలు వస్తాం. 26 ఎకరాల 30 గుంటలు వస్తాం. ఇదొకటి రీసెంట్గా సర్వే ఎండోమెంట్ ప్లాన్స్ మనం పబ్లిక్ పర్పస్ తీసేసి ఇక్కడ పుల్లే ఉన్నారు. డ్రోన్ పవన్ పుల్లే కాదు, ఇది ఉంటుంది తుమ్మల పెళ్ళి డ్రోన్ పవన్, అది డ్రోన్ పవన్ చూడండి సార్. ఈ రోడ్ ఇది మన ఈ రోడ్ దేంట్లో ఉందండి? ఇది మన ఇది కూడా డబల్ రోడ్ సార్. ఇది ఇప్పుడు మనం చూసిన రోడ్ 13 రోడ్లు అంత ముందు డిఎస్ఆర్ మన సిఆర్ఎఫ్ లో ఇదా. ఇక్కడ నుంచి ఇది కూడా పుల్లెవరం తీసుకెళ్ళి
కొండాపురం తెరట్పల్లి సార్, తెరట్పల్లి వరకు. మరి ప్రాబ్లం లేదు, ఓన్లీ విలేజ్ పోర్షన్లో కమ్మగూడెం ఒకటి, కొండాపురం ఒకటి. కొబ్బరికాయ అవతల బ్రదర్. ఓకే సార్. ఎక్కువ కొట్టకు బుడ్డ ఓకే సార్. బిల్లు 3,00,000 అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గౌరవ మునుగోడు మా దగ్గర 40-50. కరెంట్ ఇక్కడ ఉన్నవి అందులో ఏడబెడతాన్ని అట్లా పెడతాను. వేరే డ్రింకింగ్ వాటర్ కదా, డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ వచ్చేస్తాయి. ఒక 10 ప్రపోజల్ చేయండి, 10 లొకేషన్ 5 lakhs ఈచ్. కొత్త పిఎస్సి ప్రాబ్లం పడదామంటే ల్యాండ్ బాగాలేదు. ఘోరంగా ఉంది. 2 acres. నేను పొద్దున ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారితో మాట్లాడినా. ఇప్పుడు మీరు కోర్టులో ఫైల్ చేసిండ్రా ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ తీసుకోవాలంటే కోర్టుతో తీసుకోవాలంటే కదా. ఎన్ని ఎకర్స్కి? రెవెన్యూ డివిజన్ అయింది కదా, చండు 30 బెడెడ్ హాస్పిటల్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. ఇవాళ మీరు
ఇవాళ మేము ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock రివ్యూ చేస్తున్నాము. డిఎంహెచ్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు మున్గోడులో 4 o'clock. సో మనము రెండు ఒక దగ్గర పెట్టినా పెట్టకుండా పర్లేదు, రెండు వేరే వేరే కూడా పెట్టుకోలేదు. ఇది ఏంటంటే పిఎస్సి డ్యూటీ వేరు, అది మండలానికి సంబంధించింది. అదేమో